క్రియేటర్స్ ఈవెంట్ కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మా వ్లాగ్స్ కి మేమే కెమెరా మ్యాన్, కెమెరా ఉమెన్స్ అన్ని కాబట్టి ఇంగ్లీష్ రాదు ఏమనుకోండి. నేనే ఇస్తాను పార్టీ. నాకు ఇష్టం. యాక్చువల్గా డైట్ లో ఉన్నానే. I am not looking like that, right? Where is food? Because they came for food. హాయ్ అండి. హలో అండి, ఎలా ఉన్నారు? నేను ఈ రోజు అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకు అనంటే ఫస్ట్ టైం అంటే మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 3 years అవుతుంది. ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్ లో మేము క్రియేటర్స్ ఈవెంట్ కి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. నేను రవి గారు యాక్చువల్గా అయితే సుష్మాకి ఇలాగా క్రియేటర్స్ ఈవెంట్ అంటే మీటప్స్ ఉంటాయి కదా, ఆ మీటప్స్ అవన్నీ ఇష్టం. బేసిక్ గా నేను వర్క్ లో ఉండి నా పని నేను చేసుకుంటే చాలు, కలవడం ఏంటి అని అనుకుంటావు. కానీ తన కోసం ఈ రోజు నేను కూడా బయలుదేరా అనమాట. అంటే అక్కడికి ఏంటంటే ఒకళ్ళే అలౌ చేస్తారు, అది కూడా బై ఇన్వైట్ ఓన్లీ. యాక్చువల్లీ ఒకరిని అలౌ చేస్తారు, బట్ కపుల్ ఛానల్ అయితే ఆ కపుల్ మాత్రమే అలౌ చేస్తారు. ఇద్దరికి మాత్రం ఉంది మాక్సిమం. అక్కడ కూడా వెళ్ళిన తర్వాత బాబు నువ్వు వెళ్ళు బాబు, ఎవరు నువ్వు గడ్డలు వేసుకున్నావు, నువ్వు కరెక్ట్ కాదు, వాడు ఇదిగోండి చూడండి మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేసేస్తున్నాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిస్ట్ బ్యాండ్ అది ఇస్తారంట. ఇచ్చిన తర్వాతే లోపలికి ఎంట్రీ ఉంటుంది. లేదు నీకు ఎలా లేదు, అక్కడ స్పేస్ లేదు అన్నారనుకోండి, నేను బయట నుంచి టాటా బై బై అని చెప్పి వచ్చేస్తాను. కనెక్షన్ తనకైతే ఉంటుంది. కాబట్టి దానికోసం మామూలుగా క్యాజువల్ గానే రెడీ అయింది. అంటే అక్కడ గ్రాండ్ గా రెడీ అవడానికి కాదు, జస్ట్ మిగతా క్రియేటర్స్ చాలా మంది పాపులర్ క్రియేటర్స్ వస్తారు. మనకి మామూలుగా టచ్ లో ఉండరు కదా బేసిక్ గా. మేమంటే మా ఆర్టిస్టులు మాత్రం టచ్ లో ఉంటారు. మిగతా క్రియేటర్స్ చాలా మంది మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే పాపులర్ గా మంచి పేరున్న వాళ్ళు అవ్వచ్చు. అక్కడ ఏ బేసిస్ మీద పిలుస్తున్నారని తెలియదు, కానీ లిమిటెడ్ స్పేసెస్ అవైలబుల్ ఉన్నాయి. అది కూడా మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈ స్లాట్ కూడా మేము మాకు వచ్చిన మెయిల్ ని ఒక 10-15 days ముందు వస్తే అప్పుడు బుక్ చేస్తే వాళ్ళు మెయిల్ కి మళ్ళీ రిప్లై ఇస్తున్నారు. ఆ రిప్లై ఇచ్చిన తర్వాత ఆ ఇన్వైట్ వచ్చిన వాళ్ళే ఆ స్క్రీన్ షాట్ తీసుకుని పట్టుకెళ్లి చూపించాలన్నమాట. సో అది వచ్చింది కాబట్టి అది నిన్నే వచ్చింది. అప్పుడు తను ఓకే అనుకుంది. యాక్చువల్ గా వేరే ప్రయాణం పెట్టుకుంది కూడా క్యాన్సిల్ చేసుకుని ఈ రోజు దీనికోసం తయారైంది అనమాట. వేరే ఫ్రెండ్స్ కూడా వస్తా అన్నారు. కాబట్టి ఇప్పుడు మా ప్రపంచం వదిలేసి వెళ్తున్నాము, ఎందుకంటే వాడికి ఎలాగా ఎలా లేదు. సో వాడికి ఛానల్ ఉంది కదా, వాడికి రాలేదు ఇన్విటేషన్, అందరికి రాదు. చెప్పింది పూర్తిగా. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని కలుస్తాము, అసలు కలుస్తామో లేదా, ఎవరితో మాట్లాడతాము, వెళ్ళేసరికి అయిపోద్దో లేదు తెలియదు. యాక్చువల్ గా 3 to 6 మా స్లాట్, ఇప్పుడు 4:30 అయింది. ఇంకా రెడీ అవుతూ సోది మాట్లాడుతుంది ఇక్కడ. ఏం లేదు, బేసిక్ గా ఇండియన్ టైమింగ్స్ లో లేట్ గా స్టార్ట్ చేస్తారు. అది తప్పు, మనం కరెక్ట్ గా వెళ్ళాలి. కావాలంటే అక్కడ ఆకులు పరసాలన్నా ఏమన్నా మనమే చేయాలి. ఫ్రెండ్ కూడా వస్తుంది, సో తను వచ్చాక వెళ్దాం అని చెప్పి వెయిట్ చేస్తాం. కాబట్టి అక్కడికి డైరెక్ట్ నమ్మందాం. మేమైతే ఇప్పుడు బయలుదేరుతాం. అక్కడ ఎలా అవుతుంది ఏంటి అనేది చూపిస్తాం. మేబీ అక్కడ సౌండ్స్ ఎక్కువ ఉంటాయేమో, లేదా షూట్ చేయొచ్చో లేదో కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం హోప్ఫుల్లీ బాగుంటుంది అని అనుకుంటున్నా, చూడాలి. అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడమ్మా అంటే రవి ప్లీజ్ చెప్పవా అంటే చండాల చెప్తున్నా. ఓకే సరే, ఇక్కడే మాట్లాడితే కష్టం కాబట్టి బయలుదేరుతాం. పదండి. ప్రపంచం, నేను నాన్న బయటికి వెళ్తున్నాము. బూస్టర్ ని క్రీమ్ ని చూసుకో, సరేనా? ఓకేనా? ఎక్కడికి వెళ్ళకు, ఓకే? ఇంట్లోనే ఉండు. ఓకే సరే, నేను కావాలంటే చెప్పు కూడా. ఫోన్ ఉంది. బాయ్. ఒరే ఇక్కడ ఉండరా, ఇవి పట్టుకోరా వీటిని. చూడు ఇటు కూడా వచ్చారా పద వెళ్ళిపోదామని. బాయ్ బూస్టర్, బాయ్ క్రీమ్. పద. -2 కాదు, -2. అబ్బా తుమ్మావు చూడు వెళ్తుంటే. బయట పంపించేస్తాను. తుమ్మ అపశకన, అమ్మ బాబాయ్. ఏం చేద్దాం, ఇంట్లో ఉంటుందా? ఉంది బాగా. వచ్చారు అనుకుంటా, వచ్చారు. హలో, ఎక్కడా? ఫస్ట్ ఫ్లోర్ కాదు, -1. మేము వచ్చేసాం. ఫుల్ కింద కాదు. నువ్వు ఎక్కడున్నా? -1 లో ఉందా? ఎక్కడుంది అడుగు. ఓకే మేము ఇటున్నా, వస్తున్నా.
ఎవరో అనుకుంటారేమో మీరు, మేఘ్నా లోకేష్ అన్నమాట. సో మేము తను కలిపి ఒక కార్ లో వెళ్తున్నాము. కాస్ట్లీ డ్రైవర్ మనకి. ఇప్పుడు మేఘనా లోకేష్ గారి బ్లాగ్ స్టార్ట్ అవుతుంది. Yes. సో ఇప్పుడైతే మేము వెస్టిన్ హోటల్ కి వెళ్తున్నాం అనమాట. అంటే నేను ఎలా కనిపెట్టానంటే వీళ్ళు అడిగా మేఘనా అయిపోయింది ఇప్పుడు మా కెమెరా మ్యాన్. ఇప్పుడు యాక్చువల్గా మా వ్లాగ్స్ కి మేమే కెమెరా మ్యాన్, కెమెరా ఉమెన్స్ అన్ని కాబట్టి ఇంగ్లీష్ రాదు ఏమనుకోండి. ఇంగ్లీష్ రాదు కామెంట్లు పెట్టి ఉమెన్స్ అనుకోండి, ఉమెన్ అంటే ఫ్లోరల్ అండి అని మీరు చెప్తే మళ్ళీ మా ఆవిడ ఫీల్ అవుద్ది కాబట్టి ముందే చెప్తున్నాను, మా ఆవిడ ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు వాళ్ళు అడిగారా రాదు వచ్చు అని ఏదో అన్నాను. కెమెరా మ్యాన్ ముందే మనం చెప్పేసామనుకో వాళ్ళు పర్లేదు వాళ్ళే చెప్పుకున్నారు. ఎవరో పరువు తీయక్కర్లేదండి, మన పక్కన ఉన్న మన ఫ్యామిలీ మెంబర్సే పరువు తీస్తారు. అదే వెస్టిన్ హోటల్, వెస్టర్న్ హోటల్ అక్కడ మైండ్ స్పేస్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి వ్లాగ్ తీస్తాం లేదా పక్కన పెడితే వెళ్ళి ఒకసారి చూసి బాగుంటే గనక ఎలా తీనిస్తే గనక ఎలాగా ఎంజాయ్ చేసాము ఏంటి అన్నది. లేదు వాళ్ళు తీనకపోతే మా ఆవిడ హోటల్లో ఒక పెద్ద బఫే ఆర్డర్ ఇచ్చేసి వెస్టర్న్ హోటల్ బఫే ఎలా ఉంది నేనే ఇస్తాను పార్టీ. నాకు ఇష్టం, యాక్చువల్గా డైట్ లో ఉన్నాను. ఈ రోజు డైట్ కి ఈ రోజు స్టార్ట్ చేశాను, అందుకే ఈ రోజు స్టార్ట్ చేసాను ఇంకా లేదు. ఓకే మరి అలా ఏమైనా పెడితే తినాలి కదా. ముందైతే గూగుల్ లో పెట్టావు కదా. పెట్టా. ఎగ్జిట్ రౌండ్ అబౌట్ అంట. సో లేట్ చేయకుండా వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఫుల్ ట్రాఫిక్ కాదు మరి ఎవరైనా పార్ట్నర్ ని తీసుకురావచ్చు అని అంటుంటే నేను క్రీమ్ గార్డ్ నో లేదంటే ఛానల్ లో రాలేదు. నేను ప్రపంచానికి రాలేదు ఏంటి అని కొన్ని క్రియేటర్స్ కే వచ్చిందంట మెయిల్. ఓకే ఓకే ఓకే. సో మా ప్రపంచం లేకపోతే మా ప్రపంచం కూడా ఫ్యామిలీ మొత్తం వచ్చాను. పోస్టర్ ప్రపంచం అందరం అందరికి ఒక్కొక్క ఘాట్ వేసి అనమాట అని చెప్పి ఏదో పోస్ట్ చేయడమా హగ్గి వేస్తామండి. హగ్గి టెక్నాలజీని వాడతాం. సెల్ఫీ కూడా నేర్పించారు. అవును అయిపోయింది, బ్లాక్ అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి అవసరం వెళ్ళాక మాట్లాడుతున్నాం. ఓకే రోడ్ చూపిస్తాం మీకు. హోటల్ టూర్ చేస్తున్నాం. బాగుంది, పెద్దగా ఉంది. ఇక్కడ ఉన్నారు మేఘ్నా లోకేష్. మీరు మా ఇద్దరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా, మర్చిపోతు. పైన అయితే నాకు ముంబైలో తాజ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినట్టు ఉంది కొంచెం. ఓకే నేను అనుకున్నాను 1 level డౌన్ అంటే వెళ్ళకూడదు అంటున్నారు అనుకుని సడన్ గా భయం. వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా ఫస్ట్ టైం కాదు వీళ్ళు ఫస్ట్ టైం ఎప్పుడో 5 star హోటల్కి వచ్చి ఉంటారు. మొత్తం ఏదో పిచ్చోళ్ళు చూస్తున్నారు చూడండి, ఏమనుకోవద్దు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అయితే వెళ్ళిపోవడం వెనక్కి. ఇది యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఇక్కడే లోపల ఉంటారు అంతా. నీళ్ళ బయట ఉండి వెయిట్ చేస్తారు ఏంటి. ఇదిగో సుష్మా వెస్టిన్ బాల్ రూమ్ రాశారు ఇక్కడ. స్ట్రైట్ గా లెఫ్ట్, అందుకే ఏరో మార్క్ వేశారు నీకు తెలియదని చెప్పి. సుష్మా ఇదంతా ఖాళీ ఉంది సుష్మా, ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు మనం. స్టాల్ అడుగుదాం. స్టాల్ బిజినెస్ సెంటర్ అంట, ఇక్కడ బిజినెస్ సెంటర్ కాబట్టి రాశారు ఏరో మార్క్స్ మీకోసం చూసుకోండి అని చెప్పి. ఉన్నారు అందరూ అనుకుంటారు వచ్చారా బ్లాగులు చేసుకుంటూ వీళ్ళు మనల్ని అందరినీ తీసేసి వాడేసుకుంటారు అని. తప్పేం లేదు సార్, కెమెరామెన్ నాటేలో సార్ అంటారు నన్ను. సార్ నేను కెమెరామెన్ కాదండి. నీకు ఆపరేషన్ నీకు కావాల్సింది అదే కదా, కావాల్సింది అదే అంటే మనం చేసేది బ్లాగే కదా నా ఉద్దేశం. చేసినందుకు ఇక్కడికి పిలిచారు, మళ్ళీ ఇక్కడ చేయొద్దు అంటారు ఏంటంటే నాకు
Food. Vlogging is not allowed here. Logging, you're saying? What you're saying? Vlogging. Logging, it's allowed. Yeah. Okay, that's what. Because I have to ask, right? It's a confirmation email. Yes. There. It's a screenshot. ఈమెయిల్ You want? Okay. Strict గా ఉన్నారు కాబట్టి మనం మెయిల్ చూపించాను. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కృష్ణమ్మ థ్యాంక్ యూ. అంటే ఈ అమ్మాయి మా పాప కాదు. అవును, తను కూడా మేఘ్నా లోకేష్. ఎస్ I'm not looking like that, right? షేర్ చేసుకోవాలి అయితే Doubt ఫస్ట్. పడింది అక్క. ఎందుకంటే మీరే నాకు అప్పుడు యూ కెన్ సీ ఇన్ అవర్ వ్లాగ్స్. అరే తనకేంటి ఇది ఇవ్వలేదు? షీఈ్ నాట్ హ్యావింగ్ రిస్ట్ బ్యాండ్. వన్ ఫర్ ఛానల్. Oh, okay. Actually, she is the main. I am +1. No problem. He is maintaining the channel, so he is the main. Yes, ఇది బాగుంది. Okay, అవును. Because I don't have a +1 with my channel. ఓ పని చేయి, నువ్వు ఈ హ్యాండ్ కి రిస్ట్ బ్యాండ్ కటింగ్ చేసుకో, ఆ హ్యాండ్ కి Where is food? Because they come for food. This is Saturday. I don't eat anything. Yeah, he's fasting. తినడానికా? కాదు, కాదు, లెట్స్ కొలాబ్ అని వాళ్ళు ఇచ్చింది. ఎందుకంటే లెట్స్ కొలాబ్ అని అందరూ వెళ్ళి పలకరించింది. వాళ్ళు నా టేబుల్ ఇచ్చారు, కూర్చుండిపోతుంది. తెలియదు నాకు ఎలా పలకరించాలి. తెలియదు కాబట్టి తెలుసుకోవడానికి ఈ మీటప్. దిస్ ఇస్ కాల్డ్ మీటప్. పదెళ్దాం. ఏదోలా ఉంది కదా నీకు. ఎవరు లేరు అక్కడ. ఆయన వెళ్ళిపోతున్నారు. హాయ్ హాయ్ అండి. తెలుసు నాకు, మా వైజాగ్ అమ్మాయి. సజిత నా ఫ్రెండ్, తెలుసు, చెప్పింది ఎప్పుడో మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పింది. సో మా వైజాగ్ అని కొంచెం ప్రాంతీయ భాగం. అమ్మ చేతి వంట మనలో మాట. ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఆయన రీల్స్ కూడా షేర్ చేస్తున్నారు. లైఫ్ స్టైల్ మీది చూసి ఇప్పుడు మా వాడు ఎల్గోట కొరమని ఇది గేమింగ్ ఛానల్ పెట్టాలని ఏదో 2-3 years బ్యాక్ వాడు పెద్దోడు అయ్యాడు. కొంచెం వాడికి మీరు అబ్జర్వ్ చేయండి. ఇంతకు ముందు మేము రావడానికి ముందు అందరూ ఎవరి టేబుల్ దగ్గర కూర్చున్నారు. అదే మనం వెళ్తే బాగుంటుందో లేదో అనుకున్నది. ఇప్పుడు అక్కడ చూడండి, ఒక్కసారి చూడండి. అవును చూడండి, అవును. సో యాక్చువల్లీ ఇది మీటప్ అనమాట. అంటే మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కలవడానికి కోసం ఏర్పడింది. ఎవరు టేబుల్ నెంబర్ ఇచ్చారు నా దగ్గర ఉండాలంటే అవ్వదని నేనే వెళ్ళి మాకు తప్పే ఉందండి అదే అన్నా, నువ్వు తీసుకెళ్ళడం వల్ల వచ్చావు, లేకపోతే మేము ఇద్దరం అయితే అక్కడే కూర్చునే వాళ్ళం. గ్యారంటీ. అందరూ లేచారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. మీటప్ అండి ఇది. కాక వాడు ఇచ్చిన గిఫ్ట్ అన్బాక్సింగ్ కూడా చేసేస్తున్నాం అనమాట. యూట్యూబ్ క్యాప్ అమ్మ చాలా రోజులు ఎంత కష్టపడితే వచ్చింది యూట్యూబ్ క్యాప్. సో ఇలా ఒక కార్డ్ ఇచ్చారు అండ్ బుక్ డైరీ లాంటిది ఇచ్చారు. ఒక పెన్ అండ్ క్యాప్ ఇచ్చారు అనమాట. పెట్టుకో క్యాప్. పెట్టుకున్నాను, కొంచెం లూజ్ చేయాలి. అవునా? అక్కడ సెల్ఫీ జోన్ అని పెట్టారు మీకోసం. వెళ్ళి ఫోటో తీసుకున్నారా? తీసుకుంటా. తీసుకోండి. అది బాగుందా? బాగుంది. హాయ్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుష్మా కిరణ్. YouTube Creator Collective. My dear friends, 10 seconds. Share. యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ అని హ్యాష్ పెట్టాలి. పెట్టా అయ్యా అప్లోడ్ అవ్వు. ప్రాసెసింగ్ అప్లోడ్ అయిపోయింది. ప్రాసెసింగ్ అంటే
సో వీళ్ళకి ఏదో టాస్క్ ఇచ్చారనమాట, అంటే ఇప్పుడు ఏదో షార్ట్స్ అప్లోడా. ఓకే, ఏంటి ఇది రాసి ఎవరికైనా ఇవ్వచ్చు. ఇది రాసి మనం ఎవరికైనా ఇచ్చి నువ్వు నాకు ఇవ్వక్కర్లే, ఎవరైనా కొత్త వాళ్ళు అలా కొత్త వాళ్ళు మనకు తెలియని వాళ్ళకి ఇదిగోండి నా ఛానల్ ఇది మీరు చూడండి, లేదా నా నెంబర్ ఇదిగోండి అని చెప్పి ఇవ్వచ్చు. దానికే ఇది మీటప్. ఆబ్వియస్లీ అంతే. ఎవరు ఎక్కువ ఇప్పుడు ఇందులో ఏంటంటే ఎవరు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వాళ్ళకే ఇస్తారంతా. లవ్ యువర్ కంటెంట్ ఎవరిదైనా మనం ఇష్టం వాళ్ళకి ఇవ్వచ్చు. ఓహో, వెనకాతలుందా? చూడు, ఇది బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ కంటెంట్, సో అలా ఎవరికైనా ఇవ్వచ్చు. లెట్స్ కనెక్ట్. ఇది లెట్స్ కనెక్ట్, ఎవరెవరు కనెక్ట్ అవుదాం అనేది. సో మా ఆయన ఫోన్ నెంబర్లతో సహా రాసేస్తున్నారు. ఫోన్ నెంబర్ రాయాలి, రాసిన ఫోన్ నెంబర్ రాయాలి అక్కడ. అయితే అందరూ మీ ఇద్దరు నా పేరు నా నెంబర్ రాసి ఇద్దరం రవి గారి నెంబర్ రాస్తాం. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ కంటెంట్. మనకి ఎవరైనా ఇస్తారేమో చూద్దామా. సో సుష్మా కిరణ్ సబ్స్క్రైబర్స్ మనకి ఎవరైనా ఇవ్వకపోతే గుర్తుపెట్టు, ఓకే? వాళ్ళు ఇవ్వాలి, అందరూ మనకి వచ్చారు. ఎలా అంటే చిట్టీలు అనమాట, బాబు మాకు కనెక్ట్ అవ్వండి లేదా అందరికి ఇచ్చేస్తావా? Raise your hand if you had a video go viral unexpectedly. వైరల్ అయ్యిందా? అందరూ అవుతుంది. దాంట్లో అనుకోకుండా మా ఇంట్లో వైరల్ అయిన వీడియో ఏది అంటే, అనుకోకుండా మా ఇంట్లో డాగ్ డెలివరీ అయింది, అది వైరల్ అయింది. సో నేను మీకు చెప్పేస్తున్నాను. మా ఆయన రెడీగా ఉన్నారు మాట్లాడటానికి. నాకు తెలిసి రావు గారు మాట్లాడితే సూపర్ గా మాట్లాడతారు. చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. సో నన్ను చాలా హ్యాపీగా ఉంది. మా ఛానల్ నేను సుష్మా కిరణ్ ఎవరికైనా తెలియకపోతే చెప్తాను. సో అన్ఎక్స్పెక్టెడ్ గా అంటే బేసిక్ మేము టీవీలో యాక్ట్ చేస్తూ ఉంటాం. కరోనా టైంలో మా అవకాశాలు లేకుండా ఏదో అవకాశం క్రియేట్ చేసుకోవాలని చెప్పి యూట్యూబ్ క్రియేట్ చేసి బ్లాగ్స్ స్టార్ట్ చేశాం. అండ్ నాకు ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ ఉంటుంది అనమాట, లైక్ అదే మనం యాక్టర్స్ సెలబ్రిటీస్ మనమే యూట్యూబ్ లో అనేది అది బ్రేక్ చేస్తూ మన ఇంట్లో ఏదో చూస్తే తప్పు లేదు అనుకుని మా ఆవిడకి అసలు ఇష్టం లేదు కాదు స్టార్టింగ్, కరెక్ట్ కదా. సో బట్ ఏంటంటే మన ఇంట్లో ఎవరు ఫాస్ట్ గా బట్టలు పెడతారు అని చెప్పి ఒకటి వీడియో చేస్తాం అనమాట స్టార్టింగ్. సో మూడు కూడా కాంపిటీషన్ లాగా అది అన్ఎక్స్పెక్టెడ్ గా వైరల్ అయ్యి అప్పుడు సబ్స్క్రైబర్ బేస్ పెరగడంతో నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే మన ఇంట్లో కంటెంట్ మనం చేయడం కూడా తప్పు కాదు, అండ్ జెన్యున్ గా చూపిస్తే తప్పు కాదు అనిపించి తను ఇంట్రెస్ట్ చూపించి ఇంకా ముందుకెళ్ళాం అనమాట. సో ఫస్ట్ గా వైరల్ అయిందంటే అదే అనిపిస్తుంది. నెక్స్ట్ కరోనా టైం అందరూ లేట్ కాబట్టి మా అబ్బాయి 3 గంటలకి మ్యాగీ అడిగేది అని చెప్పి ఒకటి పెట్టాను. అది బాగుంటుంది అనుకోకుండా అదే అన్ఎక్స్పెక్టెడ్. అంతకన్నా చాలా అంటే మా ఛానల్ ఒక లెవెల్ తీసుకొచ్చినట్టే మా ఫ్రెండ్ వాళ్ళ డాగ్ ని మా ఇంట్లో పెట్టేశారు, ఒక ప్రెగ్నెంట్ డాగ్. అది అనుకుండా డెలివరీ చేసింది. నేను వెజిటేరియన్ డైలీ ప్రాక్టీస్ అదే ఉండదు, బట్ నేనే 6 పప్పీస్ డెలివరీ చేశాను. అండ్ Beautiful stories and great experiences also. Puppy video record. వార్మింగ్ కామెంట్ దట్ మేడ్ యువర్ డే అని సుష్మా. చాలా ఉంటాయి కదా, అందరూ చేస్తారు కదా. హార్ట్ వార్మింగ్ కామెంట్స్ చాలా ఉంటాయి. నాకు అన్ని హార్ట్ వార్మింగ్ గానే ఉంటుంది, ఒకటి చెప్పలేను, ప్రతిదీ చదవాలి. అప్పుడు వీడియో తీయకముందు ఏం చెప్పు, ఏదో ఒకటి అంటే అది వీడియో తీయకముందు ఏదో ఒకటి చెప్పాలంది. అంటే నేనేం చెప్తాను అనుకున్నా ఆన్సర్, నేను మా సబ్స్క్రైబర్ అలా విడదీయనని చెప్తాను అనుకుని మార్చేసింది. ఆన్సర్ మార్చేసింది. వీడియో రాగానే మారిపోదు. ఒకవేళ మీరు హైదరాబాద్ లో ఇలాంటి ఈవెంట్స్ జరగాలి అనుకుంటే మాత్రం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ స్కాన్ చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి.
కాఫీ తెచ్చుకొని తాగేస్తున్నారు. మీటింగ్ కి వచ్చినట్టుగా లేరు. ఆయన నా పని చూసుకొని వెళ్తాను. అక్కడ ఎవరైనా తీసుకోవట్లేదు. నేను వెళ్ళి కాఫీ తీసుకెళ్ళొచ్చాను. చాలా ఆకలి. మా ఆయన కాఫీ ఉంటే చాలా. బిగ్ బాస్ లో శివాజీ గారి లాగా అంతకు మించి కాఫీ ఫస్ట్ వచ్చిన పని కానిస్తాం, తిన్నారు కదా. అవి ఇక్కడ ఉంచండి, పట్టుకెళ్ళక్కర్లే. ఆ కార్డ్స్ తెచ్చుకున్నారా? ఏం కాదు రాసావు మనం మేఘనా లోకేష్. అవునా? నేను అక్కకి ఇచ్చాను, అక్క నాకు ఇచ్చాను. ఓకే సరే డన్. మా ఆయన ప్లేస్ చూడమంటే మా ఆయన అక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు. ఎలాగో ఈరోజు ఆయన ఫాస్టింగ్, నేను తింటున్నా. కిడ్నీ బీన్స్ ఫుడ్ అయితే బాగుంది. ఈ మధ్య సుమకార్తె వైరల్ అయింది. ఏమని అనొచ్చలేదు బాబు, స్నాక్స్ ని భోజనంగా తింటూ అలా ఉంది. అలాగే మమ్మల్ని స్నాక్స్ ఇంతసేపు వచ్చింది తింటున్నారు. మీరు దానికోసమే కదా, తినండి. సిగ్గుపడకుండా తినండి. సిగ్గెందుకు తినడానికి, బ్రతకడానికి కష్టపడుతున్నాం, కష్టపడడానికి తింటున్నాం. చేశారు కాబట్టి పిలిచారు, తినండి. వెల్కమ్ అండి. నేను ఫాలో అవుతూ ఉంటా ఇన్స్టాలో, నాకు నచ్చినవి స్టోరీస్ పెడుతూ ఉంటా. ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్ మా మేడం ఫాలో అవుతుంది, మా వైఫ్ సుష్మా కిరణ్ అంటూ తను కూడా బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అది మరి కార్డు ఏమి లేదు. మా కార్డు అవును, కార్డు వెళ్ళదు మాదే. మీరు ఇచ్చారు కదా, వీకెండ్ కదా. థ్యాంక్ యూ. అందరూ అందరూ నా బెరట్ మెచ్చుకుంటున్నారు ఇప్పుడు. ఏం బాగుందండి. చాలా బాగుంది. ఎట్లున్నాడు తమిళ హీరో, అపరిచితుడు హీరో తెలుసు కదా, విక్రమ్ గారు. విక్రమ్ లాగా ఉన్నాడు చూడు. అదే అందుకనే సుష్మా కిరణ్ ఆయన కాదు రాజమౌళి అని అడుగుతున్నారు తను. అది మళ్ళీ ఒకసారి వస్తా, మళ్ళీ అట్లా కస చెప్తారా? మా ఆయన చూడు, నాకైతే నచ్చలే. నీకు నచ్చిందా? బాగానే ఉంది. కొంచెం ట్రిమ్ అయినా చేసుకోవాలి కదా. లేదు లేదు బాగుంది. సో ఈవెంట్ అయితే అయిపోయింది. మా స్లాట్ లో గోయింగ్ హోమ్. మా స్లాట్ అయిపోయింది. ప్రభంజన్ రియాక్షన్ కూడా చూద్దాం. క్యాప్ నచ్చుతుంది వాడికి, పెన్, క్యాప్, బుక్ చాలా బాగుంది. ఆ లోపల కూడా బాగున్నాయి. మన కాదు దెయ్యాలు. బాగుందా? ఏ రకంగా బాగుందా? హాలోవిన్ కి అలాగే బాగుంటది. చూడు స్పైడర్. కాదు అలా పెట్టారు, కాదు కదా అలా పెట్టారు, అలా పెట్టారు. అసలు ఈ కపిలమ్మ, ఈ దయ్యాలు పట్టుకెళ్ళిపోదాం ఈ ఒకటి. నచ్చడం ఏంటి? ఈ హాలోవిన్ ఏంటి? కర్మ కర్మ కర్మ. రవికి కూడా నచ్చదు. నాకు అస్సలు నచ్చదు. సుష్మా ఏదో చేస్తారని చేసింది కాబట్టి ఆ వీడియోలో వరుణ్ కూడా చెయ్యి అన్నాడు. నేను చేయను. నేను నాకు పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం ఇష్టం. అలా కాదు, ఇది చెప్పడం ఎంటర్టైన్ చేయడం ఏంటక్క? దయ్యాలు ఏమి పండగలు ఎలా నేర్పిస్తున్నామో ఇవి కూడా అలాగే నేర్పించాలి. పండగ అంటే పండగ కలర్ఫుల్ గా ఫెస్టివ్ గా తన ఉంటుంది. ఉద్దేశం ఈ భూతాలు దయ్యాలు పాజిటివ్ చూపించుంటే అట్మాస్ఫియర్ ని చూపించి నేర్పించడానికి, మళ్ళీ నెగిటివ్ అట్మాస్ఫియర్. నువ్వు పాజిటివ్ అంటే దేవుణ్ణి నమ్ముతున్నావు అంటే దెయ్యం కూడా ఉందనే కదా. లేదు, దయ్యాలు లేవు, భూతాలు లేవు. ఏ చూడు రవి నాలా క్రియేటివిటీగా చేశారు రవి. నాకు మామూలుగా ఈ హాలోవిన్ సీజన్ వచ్చి దయ్యాలు భూతాలు చూస్తున్నాను, భయం వేసి చూడు రక్షలు కూడా కట్టేసుకొని వచ్చాను. నాకు ఇంత భయం ఉంటే నేను హాలోవిన్ మళ్ళీ చేయడం ఒకటి. హనుమాన్ టెంపుల్ కి వెళ్ళి కట్టించుకున్నా. ఇప్పుడు మా ఆయన కట్టించుకుంటారు రోజు, మా ఆయన్ని చూడాల్సి వస్తుంది అంతేనా?